భీష్మదేవుడు పూరించిన శంఖముకు పిండముగా కృష్ణార్జునుల హస్తములలోని శంఖములు దివ్యములు అని వర్ణించబడింది. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ప్రతిపక్షము వారికి విజయావకాశమే ఉండదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించాను. జయస్తు పాండుపుత్రాణం ఏషాం అక్షే జనార్దనః. శ్రీకృష్ణ భగవానుని సాంగత్యము చేత విజయము ఎల్లప్పుడూ పాండవ పుత్రుల వంటి వారికే లభించును. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండును అక్కడే లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండు. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూ ఒంటరిగా వసించదు. కనుక విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుని శంఖము నుండి ఉద్భవించిన దివ్యధ్వని సూచించినట్లు విజయము మరియు సంపదలు అర్జునుని కొరకై వేచి చూస్తుండెను. అంతేకాకుండా మిత్రులిద్దరును ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునునకు ఇవ్వబడినది. ఉల్లోకములలో దానిని ఎక్కడకు తోలుకెళ్ళినను అది దిక్కులన్నిటినీ జయించగలిగేలా సామర్థ్యమును కలిగి ఉండునను విషయము సూచించను. ఇంద్రియములన్నిటికీ స్వామి ఒకటి చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో హృషికేశుడుగా పిలువబడేను. జీవులందరూ అతని అంశులగుట చేత ఆ జీవుల సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియముల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను పరిగణించుకోవుట చేత వాటిని ఎల్లప్పుడూ ఇంద్రియరహితలుగా లేదా నిరాకారంగా వర్ణింపదలుచుకొందురు. భగవానుడు జీవులందరి హృదయములలో నెలకొని వారి ఇంద్రియములను నిర్దేశించును. కానీ అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశించును. కానీ శుద్ధ భక్తుని విషయంలో అతడు ఇంద్రియములను స్వయముగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామములో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయంగా నియంత్రిస్తుండుట చేత అతడు హృషికేశుడు అని ప్రత్యేక నామముతో పేర్కొనబడెను. భగవానుని వివిధ కార్యములు అనుసరించి అతనికి వివిధ నామములు ఏర్పడెను. ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడు అనే నామము ఏర్పడెను. అతడు గోవులకు మరియు ఇంద్రియములకు కూడా ఆనందమును కలిగించుట చేత గోవిందుడు అను నామము కలిగెను. వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత వసుదేవుడు అను నామము కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీ నందన అను నామము కలిగెను. బృందావనములో యశోదకు బాల్యలీలలను దర్శించుకొను అవకాశము కలిగించుట చేత యశోదానందన అను నామము కలిగెను. మిత్రుడైన అర్జునునకు సారథిగా ఉండుట చేత పార్థసారథి అను నామము కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగములో అర్జునునకు బోధించుట చేత హృషికేశ అను నామము కలిగెను. ధర్మరాజు చేపట్టు వివిధ యత్నముల నిర్వహణకు కావలసిన సంపదను సంపాదించుటలో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకంలో ధనంజయునిగా పేర్కొనబడెను. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడెను. ఎందుకనగా అతడు పరిమితి లేకుండా తినుటయే కాకుండా దానికి తగినట్లుగా హిడింబాసురం వధ వంటి గొప్ప కార్యములను కూడా చేసెను. అట్లు పాండవ పక్షంలోని శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులందరి చేత పూజించబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షంలో అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్య దేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి కానీ లేవు.
కనుకని వారికి యుద్ధమును ఓటమి తప్పదని ముందుగానే నిర్ణయించబడెను. ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది.